హలో అందరికి, నేను ఇమన్యం తేజ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి శ్రీశైలం అయితే వెళ్తున్నామండి. ఇంటి దగ్గర నుంచి టిఫిన్ అన్ని ప్యాక్ చేసుకొని ఎర్లీ మార్నింగే మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. సో టిఫిన్ అందరం చేసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ శ్రీశైలం వచ్చామండి. అప్పుడు మా అత్తయ్య గారు ఈసారి వస్తే మా చిన్న కోడలతోనే రావాలని మొక్కుకున్నారంటండి. సో మా మధ్య పెళ్ళైన తర్వాత మా అత్తయ్య మొక్కు కోసం మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా 15 మంది 3 కార్లలో అయితే వెళ్తున్నామండి. కొంచెం దూరం జర్నీ చేశాక టీ బ్రేక్ అయితే తీసుకున్నామండి. టీ తాగిసిన తర్వాత మళ్ళీ మా జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది. నేను రియల్ ట్రైన్ దగ్గర ఉన్నా అంటున్నారా? కాదు, వాళ్ళకి అర్థమైపోతుంది. మేమందరం విడివిడిగా ఎవరి కార్లలో వాళ్ళు వెళ్తున్నాం కదండి. నేను మా మావయ్య గారిని బస్సు కొనేయండి, అందరం కలిసి వెళ్ళొచ్చు అని అంటున్నాను. ఇల్లు కాదు నాన్న, ఇది ఇన్స్టిట్యూట్ రాస్తారు కదా. మా పెద్దోడు స్లాంగ్ భలే ఉంది కదండి. మా ఓడికి వినాయకుడు స్వామి అంటే చాలా ఇష్టం అనమాట. డైలీ యూట్యూబ్ లో బాలగణేష్ చూస్తాడండి. శివుడు గుడి, శివుడు ఉంటే వాళ్ళ కొడుకు వినాయకుడు, శివుడు ఉన్న దగ్గర వినాయకుడు ఉంటాడు కదా. శివుడు కుమారుడు కదా, తారకుండుడా పోసిస్తే కదా. కట్టారు. లంచ్ చేయడానికి అయితే వచ్చామండి. టైం అయితే 2:43 అవుతుంది. మంచి లొకేషన్ కి అయితే వచ్చాము. మీకు ఆ లొకేషన్ కూడా చూపిస్తాను. మళ్ళీ లంచ్ చేసాక మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అవుతుంది. లొకేషన్ అయితే అదిరిపోయిందండి, చూపిస్తాను చూడండి. లొకేషన్ అంతా బాగుంది కదండి. మళ్ళీ లంచ్ చేసేసి మళ్ళీ అయితే స్టార్ట్ అవుతాము. ఈ లొకేషన్ కోసమే చాలా ప్లేసెస్ చూసామన్నమాట, తినడానికి ఎక్కడైతే బాగుంటుందని చెప్పేసి. సో ఫైనల్లీ ఈ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. నాగార్జున సాగర్ శ్రీశైలం ఇప్పుడే చెక్ పోస్ట్ కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి నల్లమల్ల ఫారెస్ట్ స్టార్ట్ అవుతుందండి. 50 కిలోమీటర్స్ జర్నీ చేస్తే శ్రీశైలం అయితే రీచ్ అయిపోతాము. ఫుడ్ పెట్టద్దన్నారు. కోతులు ఫుడ్ పెడితే అలవాటు చేసుకుని రోడ్లు ఉంటాయి, అందరిని పెరుకుని. జంగిల్ సఫారీ. హాయ్ చాతుర్య. అప్పుడప్పుడు అడగాలి వాడు, ఏంద్ర ఇదే. వెల్కమ్. ఉంటాయి. రూములతోనే పని.
ఇవన్నీ మెట్లు కొండకు పైకి లేదండి అది ఏడేనా రాక్షసుడు కదా. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళ దేవస్థానం. ఇట్లా నడిచిపోవాల్సింది, అదేందో వస్తుంది. ఇట్లా నడిచిపోతే ఏదో వస్తుంది, అది వాటర్ వస్తాను మనం యూట్యూబ్లో చూన్నాం చూడు. పాలధార పంచదార ఈ గుడి చూడు హైలైట్ గా. స్వాగతం సుస్వాగతం. కనపడిందా రాజా? దశవిధ హారతులు, ధర్మఫలాలు, ప్రతి నాగహారతి, త్రిశూలహారతి, నందిహారతి, సింహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, కర్పూరహారతి అంట. పని లేదా? ఎడ బయట పోయింటాడు, మళ్ళీ వస్తాడు. పార్కింగ్ ఇంకోటి ఏదో వచ్చింది, మల్లమ్మ కన్నీరు అంట. పెద్దమ్మ దేవస్థానం, గో సంరక్షణశాల, మల్లమ్మ కన్నీరు, గణేష్ సదన్. ఇదేనా మనం ఉండిపోయే రూము. ఇక్కడే మనం ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి గుడికి వెళ్తాం. ఓకేనా? మా రూమ్ నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి. అందరం ఫాస్ట్ గా ఎవరి రూమ్ లో వాళ్ళు రెడీ అయిపోతున్నాము, దర్శనానికి టైం అయిపోతుందని చెప్పేసి. సో దర్శనానికి అయితే వెళ్తున్నామండి. 6:30 దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మేము చేసుకున్న దర్శనం వచ్చేసి స్పర్శ దర్శనం అని అంటారు. స్పర్శ దర్శనం అంటే డైరెక్ట్ గా మనమే గర్భగుడి లోపలికి వెళ్ళి దేవుని తాకి మన కోరికలను కోరుకోవచ్చు అన్నమాట. యాక్చువల్గా ఈ రోజు అయితే కార్తీక పౌర్ణమి అండి. మా చిన్న మావయ్య ఈ రోజు మా అందరికి ఎవరెవరికి ఎంత వయసు ఉందో అన్ని ఒత్తులు తీసుకొని ఈ రోజు గుడి ముందు వెలిగిస్తే మంచి జరుగుతుందని మా అందరికీ చెప్తున్నారు. నేను ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసానండి. భక్తి గురించి తను చాలా బాగా చెప్పారు. నేను దీపం పెడుతూ తను రీల్లో ఏం చెప్పిందో మీకు చెప్తాను, వింటూ చూడండి. భక్తికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? భక్తి ఆహారంతో కలిస్తే ప్రసాదం అవుతుంది, భక్తి జలంతో కలిస్తే తీర్థం అవుతుంది, భక్తి సంగీతంతో కలిస్తే అది కీర్తన అవుతుంది, అదే భక్తి ప్రయాణంలో తోడై మనకున్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటో తెలుసా? భక్తి. భక్తి గురించి చాలా బాగా చెప్పారు కదండి. నేను ఈ రీల్ చూడగానే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. బాగా సుందర కదా, ముట్టించుండదు. గుడి దగ్గరే ఒక
హోటల్లో అందరం డిన్నర్ చేసేసి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. టైం ఎంత అవుతుంది? 11:30కి మా చిన్నవాడికి మా పెద్దోడికి పార్క్ లో ఇలా ఆడాలంట. వాడి కోసం మళ్ళీ ఇలా వచ్చాము. ఉయ్యాలమ్మా ఉయ్యాల. అన్నదమ్ములు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఉయ్యాలు ఊడుతున్నారు. 12 అవుతుంది, స్టిల్ ఇంకా పార్క్ లోనే ఉన్నాము. వాళ్ళేం ఉయ్యాలు ఊగుతున్నారు. ప్రెజెంట్ మేము అలా చూస్తున్నాము. నాని నిద్ర రావట్లేదా? ఇంకా ఆడుకుందామా? ఇంకా మా అత్తయ్య గారు, మా చిన్నత్తయ్య, మా పెద్దమ్మాళ్ళు పాతాళగంగ దగ్గరికి వెళ్ళి నీళ్ళలో మునిగి దీపాలు వదలడానికి వచ్చారు. మా చిన్నోని తీసుకొని వెళ్ళలేక నేనైతే రూమ్లోనే ఉన్నాను. మా వాళ్ళందరూ రోప్వే దగ్గరికి వెళ్ళారండి. అక్కడ చాలా క్రౌడ్ ఉన్నారంట. సో మా హస్బెండ్, మా బావగారు గంట సేపు ఇక్కడే వెయిట్ చేసేదానికన్నా నడుచుకొని పైకి వెళ్ళిపోదామని అనుకున్నారంట. రోడ్డు అయితే చాలా దారుణంగా ఉందండి. ఎక్కడ చూసినా బురద, రాళ్ళు, రప్పలతో భయంకరంగా ఉంది. మా బావగారు అయితే అయ్యప్ప మాల వేసుకున్నారు కదా, చెప్పులు కూడా లేకుండా ఈ రాళ్ళల్లో నడుచుకుంటూ మా పెద్దోడిని మా వారు ఎత్తుకొని ఇలా ఇద్దరు పాతాళగంగ నుంచి పైకి అయితే నడుచుకొని వస్తున్నారు. ఇది మొత్తం ఒక 7-8 కిలోమీటర్స్ ఉంటుందండి పైకి జర్నీ. ఇంకా లాస్ట్ ఇంకా 1 or 2 కిలోమీటర్స్ ఉండగా మా వాళ్ళు నడిచి అలసిపోయి అప్పుడే ఒక లగేజ్ ఆటో వచ్చింది. దీన్ని అయితే ఎక్కి పైకి రీచ్ అయిపోయారు. ఇంకా మా రూమ్ దగ్గరే లోకల్లో ఒక పర్సన్ వచ్చి మా కార్లన్నీ కడిగి బొట్లు పెట్టి కలర్స్తో చాలా అందంగా డ్రా చేశారు. ఇంకా రూమ్ అయితే వేకేట్ చేసేసాము. ఇక్కడతో మా శ్రీశైలం ట్రిప్ అయితే అయిపోయిందండి. ఫ్యామిలీ అంతా ఒక గ్రూప్ ఫోటో తీసుకొని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. అంతే వెళ్ళిపోదాం. వర్షం వర్షం లే వర్షం రిటర్న్ లో శ్రీశైలం డ్యామ్ దగ్గర కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము.
మేము మా ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ఫుడ్ చాలా మిగిలిపోయిందండి. ఆ ఫుడ్ అయితే ఇక్కడ ఆవులు కనిపిస్తే వాటికి తినిపిస్తున్నారు. అంటే పెట్టలే అయ్యో అన్నంత కిందంత పోతాను ఇట్లా పెట్టి ప్లేట్లో పెట్టు ప్లేట్ కింద పెట్టి సరిగా బాగుంది పెరుగు. మేము ఒక రెస్టారెంట్లో ఆగి మా లంచ్ చేసేసాము. ఈవినింగ్ ఒక టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఏదో కనిపించింది అంట వాడికి. మాకు ఇంట్లో ఉన్నాయి ఖర్చు ఏం కావు, చిన్నవే కదా. సరుకో పట్టుకోబోరా కుక్క. నీకు కుక్క అంటే ఇష్టం కదా? భయమా? తిరుగుతుంది కాదు. వేరే లైట్ వచ్చి ఇంకా మా కార్లకు కూడా పెట్రోల్ తాగించి మేము డిన్నర్ చేసి తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దామండి. టాటా.